పెనగలూరు మండలంలో ఘనంగా వారాహి సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారాహి క్రికెట్ టోర్నమెంట్ ను ఈ రోజు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర సమక్షంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో తాతంశెట్టి నాగేంద్రతో పాటు పెనగలూరు ఎస్ఐ రఘురాం కలిసి కేక్ కట్ చేసి టోర్నమెంట్ ను శుభారంభం పలికారు. ఈ టోర్నమెంట్ ను స్థానిక యువకుల క్రీడా ఉత్సవాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వాహకులు ఎర్రంశెట్టి హరి రాయల్, సాయి కుమార్, గొబ్బూరు హరి తదితరులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ మారుమూలు ప్రారంభమైనప్పటికీ క్రికెట్ పై యువత చూపిస్తున్న ఆసక్తి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతను మంచి మార్గంలో నడిపిస్తాయని, శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ పెంచుతాయని అన్నారు. వచ్చే ఏడాది ఈ టోర్నమెంట్ కు ఒక ప్రముఖ క్రికెటర్ను ముఖ్య అతిథిగా తీసుకొస్తారని హామీ ఇచ్చారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తితో ఆడాలని జట్లకు సూచించారు. అనంతరం ఎస్ఐ రఘురాం మాట్లాడుతూ టోర్నమెంట్ మొత్తం ప్రశాంత వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా సాగాలని, క్రీడను వినోదంగా మాత్రమే చూడాలని సూచించారు. రాగద్వేషాలకు తావు లేకుండా స్నేహభావంతో మెలగాలని, భద్రతా పరంగా పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామీణ యువతలో క్రీడపై మరింత ఉత్సాహాన్ని నింపిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. యువతకు ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మీ ఎస్ఐ రఘురామ్ సార్ గారికి కూడా వెల్కమ్ సార్. నేను చూస్తూ ఉన్నా గత 5-6 సంవత్సరాల నుంచి మనకు మా మారుమూల గ్రామం అయినా సరే మనం నేషనల్ గేమ్స్ లాగా మీరు ఎంతో కష్టపడి జరిపిస్తున్నారు. 6 సంవత్సరాలు క్రికెట్ మ్యాచ్ని జరిపించడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనక చాలామంది కృషి ఉంది. మన ఎర్రంశెట్టి హరి రాయల్ కానీ చాలా విషయాల్లో మన పార్టీ అన్ని విషయాల్లో అతను మాకు సహకరిస్తూ ఉంటాడు. అదేవిధంగా మన కొణిదెల మా కొణిదెల మాకు ఇంకో పవన్ కళ్యాణ్ అయినటువంటి సాయి దీనికి సహకరించినాడు. బట్ వీళ్ళు సహకరించిన అడ్మినిస్ట్రేషన్స్ అంటే ఇక్కడ నడిపించే వాళ్ళల్లో మా హరి, షీను, ఈశ్వర్ వీళ్ళందరికీ పెంచినయ్యా పేరు పేరున. అంటే నేను నా పేరు చెప్పలేదు అనుకోవద్దు, పేరు చెప్తా, అందరి పేరు చెప్పి. కాబట్టి 100% బాగా ఆడుకోండి. అద్భుతంగా ఇక్కడ గెలుపు ఓటం అనేది కాదు. యాక్చువల్గా మనకు పల్లెల్లో జరిగే క్రీడాకారుల్లో మనం అవుట్ అయినా కానీ సెల్ఫ్గా వాడు కావాలని ఇచ్చినాడ్రా, నాకు మోకాలు కాడది, నేను ఆడినండే కదా, మోకాలు కాడ తగిలిన, కింద తగిలింది, పైన తగిలింది, ఎల్బీ కాదు అది అంటే ఇట్లా ఉంటాయి చిన్న చిన్నవి. బట్ అవన్నీ ఏం లేకుండా గెలిచినోడు ఓడినోడు అందరూ సమానమే. మనం కాకపోతే ఈ క్రికెట్ను బతికిస్తున్నారు మీరు. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ బాగా ఆడుకోండి. నెక్స్ట్ ఇయర్ నేను ఈరోజు మాటిస్తున్నా, ఇదే గ్రౌండ్లోకి అక్కడైనా సరే ఇక్కడికైనా సరే మనం మనకు ఐపీఎల్లోనో ఎక్కడో చూసినటువంటి ఒక ప్లేయర్ని గెస్ట్గా పిలుచుకొస్తాను మీకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫోటోలు రావు, వీడియో ఒకటి రన్నింగ్ దీంట్లో పైన ఫోటోలు రావునా? అరే పక్కకు పో నరేష్ కొంచెం పక్క. ఆహ్లాదంగా చూసుకోండి, ఎలాంటి గొడవలకి తావివ్వకండి. బాగా ఈరోజు ఈ క్రికెట్ అన్ని టీములు ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలి. మళ్ళీ ఈ టోర్నమెంట్ నెక్స్ట్ సంవత్సరం కూడా జరగాలంటే ఒక చిన్న గొడవ అల్లరి జరగకుండా ప్రశాంతంగా జరుపుకోండి. పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు దీనికి.